జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పార్వతి, కండువా పంచె తీసుకొనిరా. మళ్ళీ ఏం జరుగుంటుందంటావ్? ఏమో, ఏదో ప్రమాదం తెస్తూనే ఉంటుంది కదా వదిన. సరే ఉండు, తెస్తాను. వదినా, ఏమండి, తల తుడుచుకోండి. తల తుడుచుకోకపోతే జ్వరం వస్తుంది. ఒళ్ళు వేడి చేస్తుందని జాగ్రత్తలు చెప్పే నువ్వు ఇంట్లో తగలపడిపోతున్న మంటని ఎందుకు గమనించట్లేదు జానకి? తల తుడుచుకో అన్నయ్య. అక్కర్లేదు. ఏమండి, ఇంటి బయట మీరు అరిస్తే వీధిలో వాళ్ళు చూసేలా ఉన్నారు. చచ్చిపోయిన మీ చెల్లికి నేను పెద్ద కర్మ చేయడం ఊరే చూసింది. వీధి గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? తన ప్రాణం తీసింది దేవుడైతే నా ప్రాణాన్ని నలుపుతుంది నువ్వు. అమెరికా వెళ్ళి తోడబుట్టిందాన్ని చూడాలనుకున్నావు. 20 ఏళ్లుగా కాపురం చేస్తున్న నువ్వు ఏదీ కోరలేదని, ఇంటిని కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటున్న ఇల్లాలి కంట కన్నీటి చుక్క రాకూడదు అని నిన్ను సాగనంపాను. వచ్చేటప్పుడు ఒక్కదాన్నే రమ్మని చెప్పాను, కానీ నువ్వు అస్థికలు పట్టుకొని వచ్చావు. ఆచారాన్ని గౌరవించేవాణ్ణి కాబట్టి అమ్మ వద్దు అని చెబుతున్నా దగ్గరుండి గోదాట్లో అస్థికలు కల్పించాను. మరి నువ్వేం చేశావు? వాటిని కలపటానికి వచ్చిన కిషోర్ని ఆస్ట్రేలియాకి పంపించి తన కూతుర్ని మనలో కలిపే ప్రయత్నం చేస్తున్నావు. నన్ను అడగకుండా నువ్వు అడుగులు వేసి ఎదిగితే సంతోషపడేవాణ్ణి. ప్రతి అడుగులో ముళ్ళు వేసి నన్ను నడవమంటున్నావు. ఇది ఎంతవరకు సబబు అనిపించింది నీకు? పొరపాటని భరించాను, తెలీదు అని క్షమించాను. కాని నీకోసం శాస్త్రాన్ని ఆచారాన్ని గోదాట్లో కలిపేస్తుంటే తట్టుకోలేక, ఆ పని చెయ్యలేక, మనసు చంపుకొని చచ్చిపోయిన మీ చెల్లికి పెద్ద కర్మ చేశాను. నువ్వు ఏం చేసినా దండించకుండా మౌనంగా ఉంటున్నాను అంటే ఒప్పుకుంటున్నానని కాదు జానకి, మన అనే సంబంధానికి గౌరవమిస్తున్నానని. సంధ్య అక్కగా గెలవాలని చూస్తున్నావు గాని భర్తగా నన్ను ఓడిస్తున్నావని తెలుసుకోలేకపోతున్నావు. ఏమండి, ఏమండి, డైనింగ్ టేబుల్ దగ్గరకు మీరు రానేలేదు. సమయానికి భోంచేసే మీరు ఆలస్యమైతే ఆరోగ్యం పాడవుతుందని ఇక్కడికే తీసుకొచ్చానండి. తినండి. మీకింకా నా మీద కోపం పోలేదా? ఆకలిని మించి ఆవేశం ఉండకూడదని
మీరే చెప్తుంటారు. కానీ ఇప్పుడిలా ఏమండి? మీకు కష్టం కానీ నష్టం కానీ కలిగించాలన్న ఆలోచన నా ప్రాణం ఉండగా రాదు. కానీ నేనున్న పరిస్థితుల వల్ల నేను చేసేది మంచైనా అనుకూలించకపోవటం కేవలం నా దురదృష్టం. మీరు చెప్పినట్టు వింటూనే ఈ ఇంటికి పేరు తీసుకురాగలిగాను. నా చెల్లెలు చెప్పినట్టు చేశానన్న అపవాదు నా మీదున్న అంతకు మించిన బాధ్యతగా హత్యను తీసుకొచ్చాను. ప్రాణం విడిచిన చెల్లెలకిచ్చిన మాటను వెనక్కి తీసుకోవాలన్నా తనిప్పుడు లేదు. అవకాశం లేనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? పాటించాల్సినవి నెరవేర్చడం తప్ప. తెలియక పొరపాట్లు చేసుంటే 2 ముద్దలు తినే 2 మాటలు మాట్లాడండి. నాకు కడుపు నిండిపోతుంది. ఏమండి? 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 అమ్మా, నాన్నగారు ఎందుకు అలిగారు? అలిగారా? లేదే. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? ఆయన ఎప్పుడైనా సరే కోప్పడిన గంట తర్వాత దగ్గరికి తీసుకొని అర్థమయ్యేలా చెప్పేవారు. ఇప్పుడెందుకు దూరంగా జరిగిపోతున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.